అనంతపురం జిల్లాను పారిశ్రామికంగా ఉద్యాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసి కరువు సీమను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలోనే కాదు, ముఖ్యమంత్రిగా జిల్లాకు వచ్చిన ప్రతిసారి చంద్రబాబు హామీలు గుప్పించారు. అనంతపురానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టిన పుట్టపర్తిని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పుట్టపర్తిలో విమానాల మరమ్మతుల కేంద్రం, విమానాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సోలార్ అండ్ విండ్ పవర్ కి ఎంత కావాలనే అవకాశాలున్నాయి. ఇస్కాన్ నిన్నే ఒప్పుకున్నాం. పెనుగొండలో ఉన్నది మోస్ట్ ఇంపార్టెంట్, ఇండియాలో ఎక్కడా లేనటువంటి వెంచర్ ని. హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా అనంతపురంలో కరువును రూపుమాపుతామని బాబు చెప్పారు. రెండో దశ పనులు పూర్తి చేసి అనంతపురం జిల్లాతో పాటు కడప, చిత్తూరు జిల్లాలకు తాగు, సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇరిగేషన్ మంత్రితో పాటు తాను ప్రాజెక్టుపై నిద్రించారు. హార్టికల్చర్ హబ్ గా తయారు చేయాలని నిర్ణయించాం. హార్టికల్చర్ లో మాక్సిమం అనంతపురం నుంచి వస్తా ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చాం. శాటిలైట్ సెంటర్ ఆఫ్ ఎయిమ్స్ కూడా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ దగ్గర పెడుతున్నాం. న్యూ ఇండస్ట్రియల్ సిటీ. కీలకమైన ఈ వాగ్దానాలతో పాటు జిల్లాలో కరువు నివారణకు 100% డ్రిప్ తుంపర్ల సేద్యం ఉద్యానవన కేంద్రంగా మార్చేస్తామన్న హామీలు ఇచ్చారు. ఇక విద్యాపరంగా సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు, వైద్యానికి ఎయిమ్స్ అనుబంధ కేంద్ర స్థాపన వాగ్దానం చేశారు. నూతన పారిశ్రామిక నగరం, స్మార్ట్ సిటీ, బీసీసీఐలో హిందూపూర్, టెక్స్టైల్ పార్క్, ఫుడ్ పార్క్ వంటి మాటలతో అరచేతిలో వైకుంఠాన్ని చూపించారు. వినుకొండలో పెనుగొండలో పెట్టమన్నాను. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అది 150 కోట్ల 200 కోట్లు పెడతామన్నారు. నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఇట్ విల్ బి మాన్యుమెంట్ అని అడిగాం. పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి రంగాల విషయంలోనూ మాటలు కోటలు దాటాయి. ఎలక్ట్రానిక్స్ మరియు హార్డ్వేర్ క్లస్టర్ స్థాపన, సోలార్ మరియు విండ్ పవర్ కేంద్రాలు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి కేంద్రం, పుట్టపర్తిలో విమానాల నిర్వహణ, మరమ్మతుల కేంద్రం, కుద్రేముఖ్ ఇనుప ఖనిజ ఆధారిత ప్రాజెక్టు వంటి వాగ్దానాల వరదే కురిపించారు. పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా పుట్టపర్తికి అంతర్జాతీయ గుర్తింపు, పెనుగొండలో ఇస్కాన్ ప్రాజెక్టు అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడానికి అత్యధిక స్థానాల్లో గెలిపించిన జిల్లా అనంతపురం. వరుస కరువులతో తాగునీరు, ఉపాధి లేక జనం వలసలు వెడుతున్నారు. ప్రభుత్వం వచ్చి 3 ఏళ్లు గడిచినా హామీల అమలుకు నోచుకోవడం లేదు. పాలకుల మాటలు నీటి మూటలుగానే మారుతున్నాయి. కరువు సీమ ప్రజల కష్టాలు నానాటికి అధికమవుతున్నాయి. అనంతపురం జిల్లాపై ముఖ్యమంత్రి కురిపించిన హామీల అమలు తీరు ఓసారి పరిశీలిద్దాం. పుట్టపర్తిని ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని సీఎం హామీ ఇచ్చారు. సత్యసాయి మరణం తర్వాత మసకబారుతున్న పుట్టపర్తి ప్రతిష్ట పెరుగుతుందని స్థానికులు సంబరపడ్డారు. 3 ఏళ్లవుతున్నా ఎలాంటి ముందడుగు పడకపోవడంపై పట్టణ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుట్టపర్తి పర్యాటక ప్రాంతంగా పెద్ద ఎత్తున అధికారంలోకి వస్తే ప్రత్యేక బడ్జెట్ కేటాయించి పెద్ద ఎత్తున దీన్ని డెవలప్ చేస్తామనేసి ఆ రోజు మరి తప్పుడు వాగ్దానాలు చేయడం జరిగింది. పుట్టపర్తిలో విమానాల నిర్వహణ, మరమ్మతుల కేంద్రం ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారమూ లేదని అధికారులు చెబుతున్నారు. గతంలో వీటి కోసం భూసేకరణకు భూములను గుర్తించామని, అనంతరం వాటి గురించి ఎలాంటి సమాచారమూ లేదని అంటున్నారు. ఈ ప్రాంతానికి ఫ్యాక్టరీలు తీసుకొని వస్తాను, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా అన్ని విధాలు కూడా సహకరిస్తాను, ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తానని చెప్పేసి కూడా తప్పుడు వాగ్దానాలు చేసినటువంటి ప్రస్తుత మంత్రి గారు కానివ్వండి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇవాళ చేసినటువంటి వాగ్దానం నెరవేర్చకపోగా ఇవాళ దాదాపుగా 3 సంవత్సరాలు కావస్తుంది. ఇంతవరకు ఈ పుట్టపర్తి ఆధ్యాత్మిక కేంద్రానికి డెవలప్ చేయడం పాపాన పోలేదు. హంద్రీనీవా ప్రాజెక్టు 2వ దశ పనుల్లో భాగంగా మొత్తం 349 కిలోమీటర్ల కాల్వతో పాటుగా రిజర్వాయర్ల నిర్మాణానికి సంబంధించిన పనులను మొత్తం 49 ప్యాకేజీలుగా విభజించి 4109.034 కోట్ల అంచనా వ్యయంతో పనుల్ని చేపట్టారు. జిల్లాలో ధర్మవరం, పుట్టపర్తి, కదిరి, మడకశిర, హిందూపురం నియోజకవర్గాల్లో ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్ హయాంలోనే 80% పూర్తయిన మొదటి దశ డిస్ట్రిబ్యూటరీ పనుల్ని పూర్తి చేయడమే లేదు. కేవలం 20% పనులు మాత్రమే పూర్తయితే జిల్లాలో సుమారు 1.18 లక్షల హెక్టార్లు సాగులోకి వస్తుంది. హంద్రీనీవా పిల్ల కాల్వలు పూర్తి చేయకపోవడం, ఆయకట్టుకు నీరు విడుదల చేయకపోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనంతపురం కరువు జిల్లాను పారదోలాలనే ఉద్దేశంతో 11 సార్లు మన అనంతపురం జిల్లాకు రావడం జరిగింది. 11 సార్లు వచ్చినా కూడా కోట్ల ఖర్చు అయింది, కానీ
దానివల్ల ప్రయోజనం శూన్యమనేది తెలుస్తుంది. ఎందుకంటే ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఎన్నో హామీలు ఇస్తున్నారు. ఒకసారి వచ్చినప్పుడు 10 హామీలు 20 హామీలకు మాత్రం దిక్కులేకమంది. పెనుకొండ నియోజకవర్గంలోని పాలసముద్రం వద్ద నిర్మించి తలపెట్టిన బెల్ పనులు శంకుస్థాపనకే పరిమితమయ్యాయి. 750 కోట్లతో 1200 ఎకరాల్లో పరిశ్రమను ఏర్పాటు చేస్తామని చెప్పారు. పెనుకొండ కొండపై 100 కోట్లతో ఇస్కాన్ టెంపుల్ నిర్మించి టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. స్థానిక రాజకీయాలు అడ్డు రావడంతో ఇస్కాన్ సంస్థ నిర్మాణం వదిలేసి వెళ్లిపోయింది. దయచేసి మాకు ఇక్కడ BHEL బెల్ ఫ్యాక్టరీ మీరు దాదాపుగా 2 సంవత్సరాలు అయితే అది ప్రారంభించి పనులు చూసే నత్తనట్టుగా ఉన్నాయి. మా నిరుద్యోగులంతా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆ ప్రారంభ దశలో మాకు కూడా జాబ్స్ వస్తే గిన మేము వలసపోయే పరిస్థితుల్లో లేము. మా ఇంటికాడ వచ్చేసి ఇంట్ల కాడ వృద్ధులు వాళ్ళు వీళ్ళు అయితే మా అబ్బాయికి ఉద్యోగం వస్తే మేము కూడా కొంచెం సంతోషించగలమని చెప్పేసి ఆశలు పెట్టుకున్నారు. అనంతపురం జిల్లాలో 100% డ్రిప్ తుంపర సేద్య పరికరాలు సరఫరా చేస్తామని గతంలో సీఎం చంద్రబాబు తెలిపారు. జిల్లాను ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. వాస్తవంగా గతంలో అమలవుతున్న 90% రాయితీపై డ్రిప్ పరికరాల సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా పన్నుల పేరుతో బాధిస్తున్నారు. అనేక హామీలు గుప్పించాడు. అనంతపురం జిల్లాను కరువు నుంచి కాపాడి సస్యశ్యామలం చేస్తారని అనేక వేదికల మీద ఆశ కల్పించాడు. రైతులకు కానీ మరియు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని పారిశ్రామిక ఏర్పాటు చేస్తానని జిల్లాను సస్యశ్యామలం చేయడం నా వంతు నా కృషి అని ఎన్నోసార్లు చెప్పాడు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా హామీ ఇవ్వడం జరిగింది. అనంతపురం సమీపంలోని రెడ్డిపల్లి వద్ద సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు. 3 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు యూనివర్సిటీ నిర్మాణంపై ఎలాంటి పురోగతి లేదు. అనంతపురంలో ఎయిమ్స్ అనుబంధ సంస్థను ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ అది అమలుకు నోచుకోలేదు. సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురం జిల్లా కేటాయిస్తున్నట్టుగా ప్రకటించారు. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ని ఎయిమ్స్ తరహా హాస్పిటల్గా మారుస్తామని చెప్పేసి ఇవన్నీ ఎన్నికల సందర్భంగాను ఎన్నికలైన తర్వాత రాష్ట్ర విభజన సందర్భంగా చట్టంలోనూ అనేక రూపాల్లో ఇచ్చినటువంటి హామీలు. కానీ ఈరోజు ఈ హామీల్లో ఒకటి కూడా నెరవేరల. హిందూపురం నియోజకవర్గంలో నూతన పారిశ్రామిక నగరాన్ని నిర్మిస్తామని గతంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. టెక్స్టైల్ పార్క్, ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎలక్ట్రానిక్స్ మరియు హార్డ్వేర్ క్లస్టర్ను నిర్మిస్తామని సీఎం పదే చెప్పారు. ఇవన్నీ శంకుస్థాపనలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ కంపెనీలు పెద్ద ఎత్తున విండ్ మిల్స్ ఏర్పాటు చేస్తున్నాయి. ఈ సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణం వివాదాస్పదంగా మారింది. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించడంలో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని రైతులు, రైతు సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల నుంచి కారు చౌకగా భూములు కొనుగోలు చేసి అధికార పార్టీ నేతలు గాలి మరల కంపెనీలకు అధిక ధరలకు విక్రయించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావడానికి భూములు అవసరమవుతాయి. ఇక ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ పొలిటికల్ పిక్చర్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి HM TV.